हिंदी को आपके हाथों तक लाने की ज़िम्मेदारी मेरी, मेरे साथ सीखने की ज़िम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. మనం మీలో ఎవరు హిందీ చాంపియన్ అనే సిరీస్‌లో 500 క్వెషన్ అండ్ ఆన్సర్స్ మొదలుపెట్టాము. ఇందులో 500 క్వెషన్స్ అండ్ విత్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఒక మనిషి మాట్లాడేటువంటి సెంటెన్స్ మనకు అర్థమవుతున్నప్పుడు, అతను ఏదైనా క్వెషన్ చేసినప్పుడు కూడా మనకు అర్థమైతే, మనకొచ్చినటువంటి హిందీని ఆన్సర్‌లా చెప్పగలుగుతాం. ఓకేనా? సో, ఆ స్కిల్‌ని ఇంప్రూవ్ చేయడంలో ఈ సిరీస్ బాగా ఉపయోగపడుతుంది మీకు. ఓకేనా? సో, నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండండి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? 100 క్వెషన్స్ వరకు కూడా మీరు, నువ్వు అనేటువంటి 2 సబ్జెక్ట్స్‌ని నేను కవర్ చేశాను. తరువాత డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా మనం ఉపయోగిద్దాము. తుమ్ కహా జా రహే హో? ఎదుట మనిషి మేల్ అయినప్పుడు తుమ్ కహా జా రహే హో? నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ఓకే, ట్రై చేయండి ఏదైనా ఒక ఆన్సర్. నేను మార్కెట్‌కు వెళ్తున్నాను. మై బాజార్ జా రహా హూ. మై బాజార్ జా రహా హూ. నేను మార్కెట్‌కు వెళుతున్నాను. అదే క్వెషన్ ఫీమేల్ అడగాలి అన్నప్పుడు తుమ్ కహా జా రహీ హో? నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? తుమ్ కహా జా రహీ హో? యా. మై మందిర్ జా రహీ హూ. నేను దేవాలయానికి వెళ్తున్నాను. మై మందిర్ జా రహీ హూ. నాతో పాటు ఓరల్ చెప్పండి. నువ్వు ఏం చేస్తున్నావు? తుమ్ క్యా కర్ రహే హో? ఒక మేల్ని అడుగుతున్నాను. తుమ్ క్యా కర్ రహే హో? ట్రై చేయండి ఆన్సర్. యా. నేను చదువుతున్నాను. మై పడాయి కర్ రహా హూ. నేను ఫోన్ చేస్తున్నాను. మై ఫోన్ కర్ రహా హూ. నేను టీవీ చూస్తున్నాను. మై టీవీ దేఖ్ రహా హూ. ఓకే. నేను తింటున్నాను. మై ఖా రహా హూ. ఓకేనా? మనం ఏదైతే చేస్తున్నామో క్రియాపదాన్ని పెడితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదే క్వశ్చన్ ఫీమేల్ అడగాలి. తుమ్ క్యా కర్ రహీ హో? నువ్వేం చేస్తున్నావు? తుమ్ క్యా కర్ రహీ హో? నువ్వేం చేస్తున్నావు? ట్రై చేయండి. నేను వంట చేస్తున్నాను. మై ఖానా బనా రహీ హూ. మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఓకేనా? సో, కరెక్ట్ ఆర్ రాంగ్ నేను చెప్తాను. మై ఖానా బనా రహీ హూ. నేను వంట చేస్తున్నాను. ఓకే. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? తుమ్ కిస్కా ఇంతజార్ కర్ రహే హో? తుమ్ కిస్కా ఇంతజార్ కర్ రహే హో? నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఆన్సర్ చెప్పండి. ఓకే. నేను నా స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాను. मैं अपने दोस्त का इंतज़ार कर रहा हूँ. मैं अपने दोस्त का इंतज़ार कर रहा हूँ. నేను నా స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఒక గర్ల్, ఫీమేల్ అడగాలి అంటే तुम किससे बात कर रही हो?
तुम किससे बात कर रही हो? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నేను నా అక్క లేదా చెల్లితో మాట్లాడుతున్నాను. मैं अपनी बहन से बात कर रही हूँ. అక్క అనాలంటే దీది అని పెట్టండి. मैं अपनी दीदी से बात कर रही हूँ. मैं अपनी दीदी से बात कर रही हूँ. నెక్స్ట్ క్వశ్చన్. నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? तुमने मुझे क्यों बुलाया? तुमने मुझे क्यों बुलाया? నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? ఏదైనా ఒక ఆన్సర్ ట్రై చేయండి. నాతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముझे तुमसे నేను నీతో एक ज़रूरी बात करनी है. ఓకే, నేను యాడ్ చేయండి. मुझे तुमसे एक ज़रूरी बात करनी है. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఓకే, నేను నీతో. నువ్వు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు? ఒక ఫీమేల్ని క్వశ్చన్ అడగాలి అంటే तुम इतनी देर से क्यों आई? तुम इतनी देर से क्यों आई? నువ్వు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు? దారిలో చాలా ట్రాఫిక్ ఉంది. దారిలో చాలా ట్రాఫిక్ ఉంది. రాస్తే మే బహుత్ ట్రాఫిక్ థా. రాస్తే మే బహుత్ ట్రాఫిక్ థా. దారిలో చాలా ట్రాఫిక్ ఉంది. తో ఆలస్యం అవ్వడానికి రీజన్. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు? तुम कब वापस आओगे? క్వశ్చన్ ఎవరికి ఇది? ఎస్, మెయిల్ అడుగుతున్నాను. तुम कब वापस आओगे? నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు? నేను సాయంత్రానికి తిరిగి వస్తాను. मैं शाम तक वापस आ जाऊंगा. मैं शाम तक वापस आ जाऊंगा. నేను సాయంత్రానికి తిరిగి వస్తాను. సో ఆన్సర్ కూడా ఎవరు చెప్తున్నారు? మేల్. ఇంకొక క్వశ్చన్. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు? तुम कब वापस आओगी? तुम कब वापस आओगी? నువ్వెప్పుడు తిరిగి వస్తావు? నేను ఒక గంటలో తిరిగి వస్తాను. मैं 1 घंटे में वापस आ जाऊंगी. मैं 1 घंटे में वापस आ जाऊंगी. నేను ఒక గంటలో తిరిగి వస్తాను. ఓకేనా? నేను అనే పర్సన్ లేడీ. ఇది నీకు ఎలా అనిపించింది? తుమ్హే యహ కైసా లగా? తుమ్హే యహ కైసా లగా? ఎవరినైనా ఇలానే అడగవచ్చు. అంటే మనం వాళ్ళని ఏం అడగట్లేదు, జరిగినటువంటి ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది నాకు చాలా నచ్చింది. ముझे यह बहुत अच्छा लगा. मुझे यह बहुत अच्छा लगा. ఇది నాకు చాలా నచ్చింది. ఎవరైనా ఆన్సర్ ఇలానే చెప్పాలి. నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండాలి. ఓకేనా? నాతో వస్తావా? क्या तुम मेरे साथ चलोगे? సో జనరల్గా ఆవోగే అని పెట్టొచ్చు కదా అనుకోవచ్చు. ఎస్, అది పెట్టినా ఏం పర్వాలేదు. బట్ విల్ యూ కమ్ విత్ మీ? ఓకేనా? నాతో వస్తావా అంటే చలోగే బెస్ట్ వర్డ్ అనమాట. క్యా తుమ్ మేరే సాత్ చలోగే? నాతో వస్తావా? అవును, నేను నీతో వస్తాను. హా, మై తుమ్హారే సాత్ చలూంగా. పద, చలో. मैं तुम्हारे साथ चलूंगा. నేను నీతో వస్తాను. నువ్వు నాకు సహాయం చేస్తావా? क्या तुम मेरी मदद करोगी? क्या तुम मेरी मदद करोगी? నువ్వు నాకు సహాయం చేస్తావా?
ఎవరిని అడుగుతున్నాము? యెస్, ఫీమేల్. ఓకేనా? ఈ తుమ్ అనేది మాత్రం చాలా జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది. ఎందుకంటే నువ్వు అనేటువంటి పర్సను ఎదుటి పర్సన్ నువ్వు బాయ్ అయితే సెంటెన్స్ స్ట్రక్చర్ ఒకలా వస్తుంది. గర్ల్ అయితే ఒకలా వస్తుంది. అవును, నేను నీకు సహాయం చేస్తాను. హా, మై తుమ్హారీ మదద్ కరూంగి. హా, మై తుమ్హారీ మదద్ కరూంగి. నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు ఎవరితో వెళ్తున్నావు? తుమ్ కిస్కే సాథ్ జా రహే హో? తుమ్ కిస్కే సాథ్ జా రహే హో? నువ్వు ఎవరితో వెళ్తున్నావు? ఇదే క్వశ్చన్ గర్ల్ని అడగాలి అంటే తుమ్ కిస్కే సాథ్ జా రహీ హో? రహీ హో. నేను నా అన్న లేదా తమ్ముడితో వెళ్తున్నాను. मैं अपने भाई के साथ जा रहा हूँ. मैं अपने भाई के साथ जा रहा हूँ. సో కంపల్సరీ అన్న తమ్ముడు డినోట్ చేయాలి అంటే బడే భాయి కే సాత్ छोटे भाई के साथ అని పెట్టండి. मैं अपने बड़े भाई के साथ जा रहा हूँ. నువ్వు ఎవరితో వెళ్తున్నావు అనే క్వశ్చన్ ఫీమేల్ని అడగాలి. తుమ్ కిస్కే సాత్ జా రహీ హో? తుమ్ కిస్కే సాత్ జా రహీ హో? నేను నా స్నేహితురాలితో వెళ్తున్నాను. मैं अपनी सहेली के साथ जा रही हूँ. मैं अपनी सहेली के साथ जा रही हूँ. నేను నా స్నేహితురాలితో వెళ్తున్నాను. నేను అనే పర్సన్ గర్ల్ కాబట్టి. నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేయలేదు? तुमने मुझे फोन क्यों नहीं किया? तुमने मुझे फोन क्यों नहीं किया? నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేయలేదు? నా మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది. మేరా మొబైల్ బంద్ థా. మేరా మొబైల్ బంద్ థా. ఈ పైన ఉన్నటువంటి క్వశ్చన్ మీరు ఫీమేల్ని కూడా ఇలానే అడగాలి. తుమ్నే ముజే ఫోన్ క్యో నహీ ఉఠాయా? తుమ్నే నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేయలేదు? తుమ్నే ముజే ఫోన్ క్యో నహీ కియా. ఫీమేల్ చూడండి. నువ్వు ఇంత సంతోషంగా ఎందుకున్నావు? తుమ్ ఇతనీ ఖుష్ క్యో హో? తుమ్ ఇతనీ ఖుష్ క్యో హో? నువ్వు ఇంత సంతోషంగా ఎందుకు ఉన్నావు? ఈరోజు నా పరీక్ష బాగా జరిగింది. ఆజ్ మేరీ పరీక్ష అచ్చీ హుయి. ఇక్కడ పరీక్ష గురించి మాట్లాడుతున్నాము. పరీక్ష అనేది ఫీమినైన్ వర్డ్. ఓకేనా? ఆజ్ మేరీ పరీక్ష అచ్చీ హుయి. నువ్వు ఏం కొంటున్నావు? తుమ్ క్యా ఖరీద్ రహే హో? తుమ్ క్యా ఖరీద్ రహే హో? నువ్వేం కొంటున్నావు? నేను ఒక కొత్త షర్ట్ కొంటున్నాను. मैं एक नई शर्ट खरीद रहा हूँ. मैं एक नई शर्ट खरीद रहा हूँ. నేను ఒక కొత్త షర్ట్ కొంటున్నాను. నువ్వు ఏం కొంటున్నావు అని గర్ల్ని అడగాలి. తుమ్ క్యా ఖరీద్ రహీ హో? తుమ్ క్యా ఖరీద్ రహీ హో? నువ్వు ఏమి కొంటున్నావు? నేను ఒక చీర కొంటున్నాను. मैं एक साड़ी खरीद रही हूँ. मैं एक साड़ी खरीद रही हूँ. నేను ఒక చీర కొంటున్నాను. అంటే కామన్గా అడిగేటువంటి క్వశ్చన్ చూడండి. నీకు ఇష్టమైన రంగు ఏది? తుమ్హారా పసందీదా రంగ్ కౌన్ సా హై? తుమ్హారా పసందీదా రంగ్ కౌన్ సా హై? నీకు ఇష్టమైన రంగు ఏది? నాకు నీలం రంగు ఇష్టం.
मेरा पसंदीदा रंग नीला है. मेरा పసందీదా రంగ్ నీలా హై. ఎవరి ఆన్సర్ అయినా సరే ఇలానే ఉండాలి. సెలవు రోజున నువ్వు ఏం చేస్తావు? తుమ్ చుట్టి కే దిన్ క్యా కర్తే హో? తుమ్ చుట్టి కే దిన్ క్యా కర్తే హో? సెలవు రోజున నువ్వు ఏం చేస్తావు? నేను నా కుటుంబంతో సమయం గడుపుతాను. मैं अपने परिवार के साथ समय बिताता हूँ. मैं अपने परिवार के साथ నేను నా కుటుంబము समय बिताता हूँ मेल. ఖాళీ సమయంలో నువ్వేం చేస్తావు? ఖాళీ సమయంలో నువ్వేం చేస్తావు? तुम ఖాళీ समय में क्या करती हो? గోల్ అడుగుతున్నాం. ఓకేనా? तुम ఖాళీ समय में क्या करती हो? ఖాళీ సమయంలో నువ్వు ఏం చేస్తావు? నేను కథల పుస్తకాలు చదువుతాను. मैं कहानी की किताबें पढ़ती हूँ. मैं कहानी की किताबें पढ़ती हूँ. నేను కథల పుస్తకాలు చదువుతాను. అండ్ కామన్గా అడిగే క్వశ్చన్ చూడండి. నీ పుట్టినరోజు ఎప్పుడు? తుమ్హారా జన్మదిన్ కబ్ హై? తుమ్హారా జన్మదిన్ కబ్ హై? నీ పుట్టినరోజు ఎప్పుడు? ఎవరినైనా ఇలానే అడగాలి. నాతో పాటు వారలు చెప్తున్నారు కదా. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. నా పుట్టినరోజు డిసెంబర్లో ఉంది. మేరా జన్మదిన్ दिसंबर में है. मेरा जन्मदिन दिसंबर में है. నా పుట్టినరోజు డిసెంబర్లో ఉంది. నువ్వు హిందీ నేర్చుకోవాలనుకుంటున్నావా? क्या तुम हिंदी सीखना चाहते हो? तुम हिंदी सीखना चाहते हो? నువ్వు హిందీ నేర్చుకోవాలనుకుంటున్నావా? అవును, నేను మంచి హిందీని మాట్లాడాలి అనుకుంటున్నాను. मैं अच्छी हिंदी बोलना चाहता हूँ. चाहता हूँ అనే పర్సన్ బాయ్. मैं अच्छी हिंदी बोलना चाहता हूँ. నువ్వు ప్రతిరోజు హిందీ ప్రాక్టీస్ చేస్తావా? क्या तुम रोज हिंदी का अभ्यास करती हो? क्या तुम रोज हिंदी का अभ्यास करती हो? ఫీమేల్ అడుగుతున్నాము. సో ఆన్సర్ చూడండి. నేను ప్రతిరోజు హిందీ ప్రాక్టీస్ చేస్తాను. मैं रोज हिंदी का अभ्यास करती हूँ. मैं रोज हिंदी का अभ्यास करती हूँ. ఓకే. సో ఇలా మనం 100 క్వశ్చన్స్ 100 ఆన్సర్స్ అంటే 200 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. ఓకేనా? సో अब तक हम साथ रहे. जाते जाते వీడియో లైక్ కీజియేగా. చివరి వరకు చూసిన వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ.